రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఎవరైనా రైతులు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకి షేర్ చేయండి. ఇకపోతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మనకి మొక్కలు నాటి ఒక 110, 120 రోజులు అవుతుంది. అయితే అక్కడక్కడ పడి మొక్కలు ఉన్నాయి కదా, ఆ పడి మొక్కలకి పురుగు వస్తూ ఉంది మిత్రులారా. ఎందుకంటే అవి ఇంకా పెరుగుదల దశలోనే, లేత దశలోనే ఉన్నాయి కాబట్టి పురుగు వస్తూ ఉంది. కాబట్టి పురుగుకు సంబంధించిన మందులు స్ప్రే చేసుకోండి. అలాగే సెల్ తీవ్రత కూడా పెరుగుతూ ఉంది కాబట్టి పైబలం స్ప్రే చేసుకోండి. అంటే 9919 లేదంటే 13045 లాంటి స్ప్రే చేసుకోండి మిత్రులారా. ఇకపోతే నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులు ఏంటో చూద్దాము. అయితే ఈరోజు నేను తెచ్చుకున్న మందు ఒకటి వచ్చేప్పటికి చాలా తక్కువ రేట్లో నల్ల తామరకు పురుగుకు కూడా పనిచేసే మందు తెచ్చుకున్నాను. ఫస్ట్ దానికంటే ముందు నేను తెచ్చుకున్న మొదటి మందు చూద్దాము. అదే మిత్రులారా, బోరాన్ 20%. మనం అనుకుంటూ ఉంటాము ఈ బోరాన్ 20% అనేది చాలా తక్కువ రేటు కదా, దీనివల్ల ప్రయోజనం ఏంటి అని అనుకుంటూ ఉంటాము. కాకపోతే దాని యొక్క ప్రాముఖ్యత ఏందో, అసలు మనం దాన్ని ఈరోజు ఎందుకు స్ప్రే చేసుకోవాలో మన మిరప తోటలకి వివరంగా చెప్తాను మిత్రులారా. వీడియోని ఓపికగా చూడండి. ఎందుకంటే వీడియో అనేది ఓపికగా తీరిగ్గా చూసినప్పుడు మాత్రమే మనకు చెప్పే విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఈ బోరాన్ అనేది లోపించినప్పుడు మొక్కలు ఎలా ఉంటాయో, ఆకులు ఎలా ఉంటాయో చూద్దాము. బోరాన్ లోపించినప్పుడు ఆకులు అనేవి పెలుసుగా మారడం ఒక విషయం మిత్రులారా. రెండోది ఏంటంటే, ఆకులు అనేవి అంచుల నుంచి పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. బోరాన్ లోపించినప్పుడు ఈ రెండు రకాలటువంటి విషయాలు మనం గమనించవచ్చు ఆకులో. ఇకపోతే మనం అనుకోవచ్చు రైతులు, నా తోటలో అలాంటి సిమ్టమ్స్ ఏం లేవు కదా, నేను ఎందుకు స్ప్రే చేసుకోవాలనుకోవచ్చు. ఆ సిమ్టమ్స్ ఏమీ లేకపోయినా కూడా బోరాన్ స్ప్రే చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చెప్తాను. మొదటిది సెల్ వాల్ డెవలప్మెంట్. అంటే మొక్క అనేది పెరుగుతూ ఉన్నప్పుడు కణాలు అనేవి నాశనం అవుతూ ఉంటాయి కదా, ఆ నాశనమైన కణాలని రిపేర్ చేయడంలో బోరాన్ అనేది చాలా ప్రముఖ పాత్ర వస్తుంది. అదొక విషయం. రెండోది ఏంటంటే, ఆటోమేటిక్గా చెప్పాను కదా, సెల్ వాల్ డ్యామేజ్ అయినప్పుడు రిపేర్ చేస్తుందని. అంటే అర్థం ఏంటి, మొక్కని పెరుగుదలని ప్రోత్సహించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, ఫ్లవరింగ్ అనేది డ్రాప్ కాకుండా ఉండటంలో ఈ బోరాన్ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ఎందుకంటే మనకి ఫ్లవరింగ్ అనేది హార్మోన్ అనే ఇంబ్యాలెన్స్ వలన ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్ అనేవి హార్మోన్స్ ఉంటాయి మనకి మొక్కకి. అయితే మనుషుల్లో ఎలాగైతే ఉంటాయో మొక్కలకు కూడా ఎలాగ ఉంటాయి. ఆ హార్మోన్ని బ్యాలెన్స్ చేయడంలో కూడా ఈ బోరాన్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది మిత్రులారా. ఇకపోతే మూడో విషయం ఏంటంటే, ఈ బోరాన్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల కాపు కూడా సెట్ అవుతుంది. ఎందుకంటే ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ఉందంటే ఆటోమేటిక్గా కాపు అనేది సెట్ అయిపోతుంది కదా, ఇక అదే సింపుల్. కాకపోతే దీని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే, బోరాన్ అనేది మనం ఒక ఎకరానికి 250 గ్రామ్స్ సాధ్యమైనంత వరకు 10 లేదా 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవడం చాలా ముఖ్యం మిత్రులారా. మనం అనుకుంటూ ఉంటాము ఇది అట్లా స్ప్రే చేసుకోవడం అవసరం అని. ఖచ్చితంగా అవసరమే, ఎందుకంటే ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవడంలో తప్పైతే ఏం లేదు కదా. అదే మిత్రులారా, నేను చెప్పాలనుకున్నటువంటి విషయము. బోరాన్ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ వీడియోలు అనేది చాలా లెంత్ అయిపోద్ది. అందుకోసం ఇంతవరకే ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే రైతుకి ఎంతవరకు అవసరం అంతవరకే చెప్దాం అనుకొని. ఇకపోతే ఈరోజు నేను తెచ్చుకున్న రెండో మంది ఏంటో చూద్దాము. అదే మిత్రులారా, ఫిదా. బెస్ట్ ఆగ్రో వాళ్ళది ఫిదా. అంటే ఫిదా అంటే ఏం లేదు మిత్రులారా, పోలీస్ అంటాం కదా, అదే. ఫిప్రోనిల్ 40% ఉన్నది, అలాగే ఇమిడాక్లోప్రిడ్ 40% ఉంది మిత్రులారా. ఇది వచ్చేప్పటికి తామరపురికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. నేను చాలాసార్లు 4 సార్లు స్ప్రే చేసుకోవడం జరిగింది. ఇది 5వ సారి తెచ్చుకున్నాను. అయితే దీంట్లో ఉన్నటువంటి ఫిప్రోనిల్ 40% అనేది తామర పురుగు నివారణలోనే మాత్రమే కాకుండా ఇది గ్రోత్కి కూడా చాలా ఉపయోగపడుతుంది మిత్రులారా. గ్రోత్ ఎన్హాన్సర్గా కూడా ఉపయోగపడుతుంది ఈ ఫిప్రోనిల్ అనేది. ఫిప్రోనిల్ అంటే ఏం లేదు, రీజెంట్ అంటాం కదా, రీజెంట్ టెక్నికల్ ఇదే. లేకపోతే దీంట్లో ఉన్నటువంటి ఇమిడాక్లోప్రిడ్ 40% కూడా తామర పురుగుకి నివారణలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మీరు చూసే ఉంటారు, నా తోటను చూపిస్తూ ఉన్నాను ప్రతిసారి ఆల్మోస్ట్. నేను ఇంతవరకు నల్ల తామర పురుగుకి సంబంధించి స్పెషల్గా మందు అనేది ఏమీ స్ప్రే చేసుకోలేదు. ప్రజెంట్ మార్కెట్లో మనకి ఉన్నాయి 3 రకాల మందులు దాకా ఉన్నాయి. సిమోడిస్ కానీ, తర్వాత ఎక్స్పోనస్ కానీ, అలాగే గ్రాసియా కానీ, ఇలాంటివన్నీ వచ్చినాయి. నేను ఇంతవరకు అలాంటివి ఏం స్ప్రే చేసుకోవాలి, జస్ట్ ఇలాంటి వాటి మీద ఆధారపడ్డాను. పోలీసు, జంప్ మాత్రం ఒకసారి స్ప్రే చేసుకున్నాను. కాబట్టి ఈరోజు కూడా పోలీస్ తెచ్చుకున్నాను. అదే మిత్రులారా, ఏదంటే తామర పురుగు నివారణ కోసం తెచ్చుకున్నాను. తామర పురుగు గురించి, మీకు నల్ల తామర గురించి చెప్పాలంటే పెద్ద సబ్జెక్టు, చాలా వివరణ ఉంటుంది. కానీ అంత వివరణ నేను చెప్పాలనుకోవట్లేదు. జస్ట్ ఎందుకు తెచ్చుకుందామని చెప్తాను మిత్రులారా.
అదే మిత్రులారా ఈరోజు తెచ్చుకున్నాను నేను 2 మందులు అయితే కొంతమంది అంటూ ఉంటారు ఈ ఫిప్రోనిల్ టెక్నికల్ స్ప్రే చేసుకోవడం పురుగు చచ్చిపోతుందా అని. నేనైతే మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో ఒక్కసారి మాత్రమే ఎవిసెంట్ స్ప్రే చేసుకున్నాను. ఇంతవరకు నేను పురుగు మందు అనేది స్పెషల్గా ఉట్టిందే లేదు అసలు. కానీ నా తోటలో ఎక్కడో కూడా పురుగు లేదు. నాకు పురుగు కనపడిందంటే ఆటోమేటిక్గా నేను ఫిప్రోనిల్ అనే టెక్నికల్ స్ప్రే చేసుకుంటే నాకు పురుగు అనేది చచ్చిపోద్ది. ఇప్పుడు చూసుకోవచ్చు మొన్న నాకు పురుగు కనపడింది, స్ప్రే చేసుకున్నాను, చూశారు కదా పోయిన వీడియోస్లో. చచ్చిపోయింది నా తోటలో పురుగు అనేదే లేదు. ఇదే మిత్రులారా తోట చూపిస్తాను, నేను ఎకరం తోట చూపిస్తాను మీకు. ప్రజెంట్ తోట చూస్తా మాట్లాడతాను, ఏదైనా విషయాలు మాట్లాడాలంటే. ఇదిగోండి మిత్రులారా ప్రజెంట్ నేను ఎకరం తోటలో ఉన్నాను. నేను చూసుకోవటం మీరు తోట అయినది ఎలా ఉందో, గ్రోతింగ్ చూడండి ఎలా ఉంది. కింద ఇదిగోండి కాపు సెట్ అయింది చూడండి, కింద కాయ కూడా పండుతూ ఉంది. ఇవి ధరేండి మొక్కలు, ఇంకా లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది ఈ తోట. నా తోటలో ఎక్కడ పట్టు అనేది ఆల్మోస్ట్ కమ్మింది మిత్రుల, నాకు ఇంజిన్ కూడా ఆగిపోతూ ఉంది కొమ్మలు పట్టుకొని, ఎందుకంటే కాసి. ఇదిగోండి మిత్రుల తోట. నేను వేరే సాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను, వెళ్ళగలిగితే వెళ్తాను, లేకుంటే లేదు. ఎందుకంటే కొమ్మలనే ఇరుగుతూ ఉన్నాయి, పట్టే కమ్మింది కదా ఆల్మోస్ట్ కాయ కాసి, అందుకోసమని. ఇదిగోండి చిన్న ఆకు ఉంది చూడండి. అంతకుముందు నాకు ఇది గ్రోత్ అనేది లేదు, ఎందుకంటే కాసి ఉంది కదా, కింద కాసి ఉండేటప్పటికి బరువు ఉండి మొక్కని ఎదగనివ్వలేదు. ఇదిగోండి గమనించండి మిత్రులారా. ఇదిగో ఇది మొత్తం ఒకే చెట్టు. అదిగోండి ఆ పక్క కూడా ఉన్నాయి కాయలు. కాకపోతే నాకు ఒక్కనే వీడియో తీయడం కాబట్టి నాకు చూపించడానికి మీకు కుదరట్లేదు. ఇదిగోండి ఫస్ట్లో ఇదిగోండి తెల్లదోమ రసం పీల్చిందని చెప్పాను కదా, ఇట్లాంటి మొక్కలు ఇంతే ఉన్నాయి, నాకు పెరిగిందనేదే లేదు. ఎందుకంటే నా తోటలో తెల్లదోమ లేదు, వైరస్ లేదు, అలాగే ముడత లేదు, ఏం లేదు. తోట మొత్తం నీట్గా ఉంది, మీరు గమనించుకోవచ్చు. కొమ్మకుళ్ళుడు ఉందని చెప్పాను కదా, నేను మొన్న ఎస్టీన్ స్ప్రే చేసుకుందని చెప్పాను కదా మిత్రులారా. దూరం కనిపిస్తుంది చూడండి, కొమ్మ ఎండిపోయి కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, గమనించండి. ఎందుకంటే నేను స్ప్రే చేసుకున్న మందులు ఇప్పటివరకు ఆల్మోస్ట్ అన్ని పనిచేసినాయి, అందుకోసమనే నేను ఇంత గట్టిగా చెప్పడం జరుగుతుంది. గమనించుకోవచ్చు మీరు తోట అనేది. అదిగోండి ఇది ఎకరం తోట మిత్రులారా. నేను చాలా వరకు అరెకరం తోటలోనే చూపిస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు అక్కడే వీలుగా ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఒకటే మంది స్ప్రే చేసుకుంటా కదా నేను, ఆ ఉద్దేశంతోనే అది చూపించడం జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు కాయ ఎలా కాసిందో. ఇదిగోండి 2 స్టెప్పులు కాసింది నాకు. ఇదిగోండి గమనించండి. పక్క సాల్లోకి వెళ్తున్నాం మిత్రులారా, చూద్దాం, కొంచెం ట్రై చేస్తాను. ఇంకా మాడిపోయింది చూసారా కొమ్మకుళ్ళుడు. ఎందుకంటే నేను మొన్న ఎస్టీఎం స్ప్రే చేసుకున్నప్పుడు కొమ్మకుళ్ళుడు కూడా పనిచేస్తుందని చెప్పాను కదా, పనిచేసింది కాబట్టి కొమ్మ అనేది ఎండిపోవడం జరిగింది మిత్రులారా. గమనించుకోవచ్చు మీరు. ఇంకో సాల్లోకి వెళ్తాను. అబ్బా కొమ్మ ఎరిగింది మిత్రులారా ఒకటి కింద. మీకు గమనించండి, చిన్న ప్రయత్నిస్తున్నాను వెళ్ళడానికి. ఎందుకంటే సాహసం అని చెప్పాలి ఈ టైంలో, ఎందుకంటే మనం ఎంతకాలం కష్టపడి చేసుకున్నప్పుడు ఒక్క కొమ్మ ఎరిగినా కూడా మనకి ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. అదిగోండి మీరు క్లియర్గా చూసుకోవచ్చు తోట, ఎక్కడ కూడా మీకు ముడత అనేది గ్రోత్ కూడా వచ్చింది చూడండి. ఇదిగోండి చిట్టాకు గమనించండి మిత్రులారా, గమనించుకోవచ్చు. అదే మిత్రులారా నేనైతే ఈరోజు స్ప్రే చేసుకోవడానికి మందులు అయితే అవే మిత్రులారా. బోరాన్ ఒకటి తెచ్చుకున్నాను, అలాగే పోలీస్ ఒకటి తెచ్చుకున్నాను మిత్రులారా. పోలీస్ అంటే అదే ఫిదా అని చెప్పాను కదా, బెస్ట్ అగ్రో వాళ్ళది. దాని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 60 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు. కానీ స్ప్రే చాలా నీట్గా వస్తుంది, తోట మాత్రం చాలా బాగుంటుంది. తడి ఉన్నప్పుడు మాత్రం స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా మీకు గత వీడియోస్లో, తడి పెట్టుకున్నప్పుడు తడి ఆరబోయేలోపు 2 సార్లు స్ప్రే చేసుకోండి చెప్పాను కదా, కాబట్టి స్ప్రే చేసుకోండి. పోయిన వారం స్ప్రే చేసుకున్నాను, తోట నీట్గా ఉంది మీరు గమనించుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు స్ప్రే చేసుకుంటున్నాను. నాకు ఇక్కడున్న ఫ్లవరింగ్ ఉన్నా కూడా ఫ్లవరింగ్ అనేది ఫ్రూట్గా కన్వర్ట్ కావడంలో ఈ బోరాన్ చాలా ప్రముఖ పాత్ర వస్తుంది. ఓకే మిత్రులు గమనించుకొని స్ప్రే చేసుకోండి. ఉంటాను నేను. తామర పురుగు కోసం మాత్రమే తెచ్చుకున్నాను, నల్ల తామరకు నేను తెచ్చుకోలేదు.
ఎందుకంటే నేను ప్రొడక్ట్ స్ప్రే చేసుకోలేదు, నాకు ఇదే పని చేస్తూ ఉంది. అలాంటప్పుడు నేను వేరే తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా. ఎందుకంటే 300-400లోనే నాకు ముడత అనేది క్లియర్ అవుతుంది. నల్ల తామర అటాక్ నుంచి కూడా నా తోట కాపాడబడుతుంది. కాబట్టి నాకు వేరే పురుగు మందు కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. సరే మిత్రులారా, ఉంటాను. నా వీడియోస్ని కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి. ఉంటాను, మందు స్ప్రే చేసుకుంటాను. థ్యాంక్ యూ.